అరేయ్! నేను పెట్టే వీడియోస్‌కి, నాకొచ్చిన సబ్‌స్క్రైబ్ కౌంట్‌కి, రీచ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో, మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో, మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్‌లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఈస్ ద వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ ద గేమ్ యూ నెవర్ ప్లే ఎలోన్. ఈ వెబ్ సిరీస్ చూసాక నా ఒకే ఒక రియాక్షన్, యూ నెవర్ వాచ్ అగైన్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. జెర్సీ మూవీ ఫేమ్ అయిన శ్రద్ధా శ్రీనాథ్ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు అని ఒకే ఒక రీజన్స్ తో వెబ్ సిరీస్ నేను చూశాను. టార్చర్ మెంటల్ వచ్చింది. ఓవరాల్ గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. 30 to 40 మినిట్స్ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. స్టోరీ లైన్ ఏంది మామ అంటే, అనూప్ అండ్ కావ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఓ గేమింగ్ కంపెనీలో ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. అనూప్, కావ్య 2 డిఫరెంట్ టీమ్స్ లో ఉంటారు. ఇద్దరు ఒక్కొక్క గేమ్ ని డెవలప్ చేస్తుంటారు. కావ్య డెవలప్ చేసిన గేమ్ కి అవార్డు వస్తుంది. సో అవార్డు వచ్చిన రాత్రి కావ్య మీద అటాక్ జరుగుతుంది. ఇంతకీ కావ్యని ఎవరు అటాక్ చేశారు, ఎందుకు అటాక్ చేశారు అనేది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద వెబ్ సిరీస్ రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఓకే, ఓవరాల్ గా ఒక పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ ఉమెన్ కెరియర్ వైజ్ గా తను అనుకుంది సాధించాలనుకున్నప్పుడు చాలా హడల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆఫీస్ లో మొత్తం మేల్ డామినేషన్ ఉన్న ఆఫీస్ లో తను తీసుకున్న డిసిషన్స్ తనకి ఎంకరేజ్ చేయకపోవడం, అలాగే హస్బెండ్ నుంచి కూడా ఎంతగా సపోర్ట్ ఉన్నా గానీ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అసలు డైరెక్టర్ ఇంతకు ఏం చెప్పాలనుకున్న పాయింట్స్ అని డైల్యూట్ అయిపోయి. ఎందుకు? ఒక క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, చాలా మెనీ అదర్ సినారియోస్ ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటాయి గానీ మనకి ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా సినిమాస్ మన ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లాంటి సినిమాలు రాసుకున్నప్పుడు ఇంకెంత గ్రిప్పింగ్ గా, ఇంకెంత ఎడ్జ్ ఆఫ్ మూమెంట్ అంటారు కదా, అలాంటి మూమెంట్స్ ఒక్కటి కూడా ఉండదు సినిమాలో. సో అలాంటి ఇంకా చాలా బాగా రాసుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ ఎంత సిల్లీగా ఉంటదంటే, సీసీ కెమెరాలు చూడరు, ఏమి చూడరు. ఒక క్రైమ్ జరిగినప్పుడు ఎవరైనా చూసేది ఏంటంటే సీసీ కెమెరాలు. ఆ ఏరియాలో ఫుటేజ్ ఉందా లేదా, లేకపోతే బండి ట్రాక్ చేయడం, ఇట్లాంటివన్నీ ఎప్పుడు చూపిస్తారు? 2-3 ఎపిసోడ్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చిన్న చిన్న బిట్స్ చూపిస్తూ ఉంటారు. అసలు ఆ క్రైమ్ ఏంటో, ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటో మనకు అర్థం కాదు. క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది ఏంటంటే, ఈ అమ్మాయి చాలా డామినేటింగ్ ఉందని చెప్పేసి తన మీద అటాక్ చేస్తారంట. అది కూడా వాడెవడు ఇంత మరీ సిల్లీ పాయింట్ ఏంటంటే, తనకి ఇచ్చిన అవార్డుని గుంజుకుంటాడంట. ఏంద్రా అసలు మీరేంది, ఏ బ్రెయిన్ వేసుకొని మీరు? ఇంకా సిల్లీ పాయింట్ ఏంటంటే, కెమెరా యాంగిల్స్ వరస్ట్. ఇది ఫోన్ లో తీసినట్టుంది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం ఏదో ఫోన్ లో తీసినట్టుంది. అరే నెట్ఫ్లిక్స్ లో అంత పెద్ద స్ట్రీమింగ్ దాంట్లో పెట్టుకొని మీరు తీసే షార్ట్స్ ఏంది, మీరు రాసుకునే స్టోరీ లైన్స్ ఏంది, ఉన్న క్యారెక్టర్స్ మధ్య మంచి గ్రిప్పింగ్ ఏముండదు. ఆ అనూపు ఎవరైతే హస్బెండ్ క్యారెక్టర్ వేసిందో వాడైతే సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది సినిమా మొత్తం. వాడు భయపడుతుండ అర్థం కాదు, లేకపోతే కాన్ఫిడెంట్ గా అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉండ, ఏం ఎక్స్ప్రెషన్స్ అర్థం కావు వాడి ఎక్స్ప్రెషన్స్. సరే ఆయన క్యాస్టింగ్ పక్కన పెడితే ఎంత సిల్లీగా ఉందంటే స్టోరీ, చెత్త స్టోరీ, చెత్త స్క్రీన్ ప్లే. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఒక్కటి లేదు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలంటే. బామగా ఒక ఆవిడ యాక్ట్ చేశారు, చాలా బాగా కొంచెం మంచిగా అనిపించింది. ఏం చెప్పాలి, ఏముంది ఈ వెబ్ సిరీస్ లో? క్రైమ్ అన్నారు, అది పక్కన పెడదాం. కొంతసేపు ఏమో డార్క్ వెబ్ లోకి వెళ్తారు, ఏమేమో చేస్తారు, స్కామ్స్ ఎట్లా జరిగినా అది కొంచెం చూపిస్తారు. అక్కడ ప్రాపర్ చూపించారంటే అది కూడా ఉండదు. ఏదో చెప్తాం అనుకుంటాడు. ఈ యొక్క ఎపిసోడ్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఎంగేజింగ్ అనిపించదు. ఎందుకు స్టార్ట్ చేసాం అనిపిస్తుంది. నాకైతే కొన్ని 2-3 ఎపిసోడ్ తర్వాత అనవసరంగా స్టార్ట్ చేశాను అనిపించింది. అంత వరస్ట్, అంత చెత్త ఫిల్మ్ మేకింగ్ అదైతే. అది ఇట్లాంటి చెత్త ఫిల్మ్ మేకింగ్ ని నెట్ఫ్లిక్స్ ఎట్లా యాక్సెప్ట్ చేశాడు, వాడిని ఎట్లా కన్విన్స్ చేశాడో అదే బిగ్గెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆడియన్స్ చేయాలి. అట్లా ఒక క్రైమ్ జరిగితే సీసీ ఫుటేజ్ ఉంటది, కానిస్టేబుల్స్ ఉంటారు, మల్టిపుల్ థింగ్స్ మనం చూపించాలి ఆడియన్స్ కి. ఏదో ర్యాండమ్ గా మాట్లాడుకుంటారు. ఈ ఫుటేజ్ చూసా మేడం, ఈ ఫుటేజ్ లేదు మేడం అంటాడు. అక్కడ ఎవడు వెళ్ళింది సీన్స్ అవి ఏం చూపించారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, మొత్తం అయిపోతుంది సినిమా. సగం సినిమా అట్లనే గడిపేసినారు. ఆడియన్స్ ని ఫూల్ చేయాలనుకుంటే మరి ఇట్లా ఫూల్ చేస్తారు ఎవడైనా. అది కూడా నాకు బిగ్గెస్ట్, నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, పాపం ఆ నెట్ఫ్లిక్స్ వీళ్ళందరూ ఎట్లా కన్విన్స్ చేసి ఇంత చెత్త కంటెంట్ ఎట్లా అప్లోడ్ చేశారు అనిపించింది. సో ఓవరాల్ గా ఒక వరస్ట్ వెబ్ సిరీస్ ద గేమ్ యూ నెవర్ వాచ్ అగైన్. అంతే, అంత వరస్ట్. నాకైతే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ లేదు, ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లేదు, ఒక బీజిఎం లేదు, కెమెరా లేదు, ఏముండవు. సోది సుత్తి 7 ఎపిసోడ్లు 40 నిమిషాలు ఉంటుంది యావరేజ్ ఒక్కొక్కటి. అది ఎందుకు తీసిండో, ఏం చెప్తాం అనుకుండో ఏం లేదు. వరస్ట్. ఇగ్నోర్ చేయడం బెటర్ రా నాయన.